నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఓరుగల్లులో రాజకీయాలు వేడెక్కాయి. గులాబీ బాస్ నిర్ణయం సిట్టింగుల్లో ఆశావాహుల్లో ఉత్కంఠ రేపుతోంది. సిట్టింగులకే సీట్లని అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆశావాహులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీలో టికెట్ కోసం ఎదురు చూసేవారు ఎదురు తిరిగితే అధికార పార్టీకి ఎదురీత తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. టికెట్ దక్కించుకోవాలని ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఉద్యమాల ఖిలా వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్ నేనేనని తిరిగే నాయకులకు గులాబీ బాస్ అప్పట్లో ఒక ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకే సీట్లని అప్పట్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించడం ఎమ్మెల్యేలకు కాస్త ఊరటనిచ్చిన ఆశావాహుల్ని మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. సీఎం ప్రకటన బాగానే ఉన్నా ఎప్పటి నుంచో టికెట్ ఆశిస్తున్న వారి సంగతి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ఏ ఇద్దరు రాజకీయ నాయకుల అనుచరులు కలిసినా ఎమ్మెల్యే టికెట్లపైనే చర్చించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ములుగు మినహా 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. 11లో 7 చోట్ల గులాబీ గూటిలో పోటీ తప్పని పరిస్థితి నెలకొంది. మిగతా అన్ని చోట్ల సిట్టింగ్లకు పోటీగా ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉద్యమ నాయకులు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. పలు చోట్ల కొంతకాలం నుంచి రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులతో టికెట్ సాధించుకునే పనిలో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ వారణగా వరంగల్ జిల్లాలో మొదట గుర్తొచ్చేది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉండగా ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి టికెట్ ఆశిస్తున్నారు. రాజయ్య కడియం మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. అటు వరంగల్ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నన్నపనేని నరేందర్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మేయర్ గుండు సుధారాణి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. భూపాలపల్లిలో గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి టికెట్ రేసులో ఉన్నారు. డోర్నకల్లో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఉండగా అక్కడి నుంచి మంత్రి సత్యవతి రాఠోడ్ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేటీఆర్ పర్యటనతో మహబూబాబాద్ నియోజకవర్గం కాస్త ట్రెండింగ్లో ఉంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేటీఆర్ చేయి పట్టుకోబోతుండగా మంత్రి చిరాకు పడ్డారు. ఈ వీడియో వైరల్ అయింది. అయితే అక్కడ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోటీగా ఎంపీ కవిత టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ ఇద్దరి మధ్య విభేదాలు బజారుకి ఎక్కాయి. ఇక పరకాల నుంచి చెల్లార్ ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా అక్కడి నుంచి తెలంగాణ రైతు విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనగాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉండగా అక్కడి నుంచి అవకాశం వస్తే పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో పాటు మరో నాయకుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ములుగులో ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, మాజీ ఎంపీ సీతారాం నాయక్ రేసులో ఉండగా పాలకుర్తి, వరంగల్, పశ్చిమ నర్సంపేటలో మాత్రం పెద్దగా ఆశావాహులు కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే సీట్లని ప్రకటించి కొండా సురేఖకు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. అక్కడి వరంగల్ తూర్పు నుంచి నరేందర్కు అవకాశం కల్పించారు. ఈసారి కూడా కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అదే నిజమైతే సిట్టింగ్లకు సైతం టికెట్లు గల్లంతయ్యే అవకాశం లేకపోలేదు. ఇదే క్రమంలో సందెట్లో సడేమియాలాగా విపక్షాలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కాచు కూర్చున్నాయి. టికెట్ రాక అలకబూనిన వారిని వలలో వేసుకుందామని ఆపరేషన్ ఆకర్షకు పదును పెడుతూ ఉన్నాయి. దీంతో ఎన్నికల నాటికి గులాబీ గూటిలో ఉండేదెవరో ఊడిపోయేదెవరో అని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.